హలో నమస్తే. ప్రెజెంట్ మనమున్నాము స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కావేరీ యూనివర్సిటీలో. అయితే ఇక్కడ చదువుతున్న స్టూడెంట్స్‌కి స్మార్ట్ క్లాస్ రూమ్ అవైలబిలిటీ అయితే ఉంది. అయితే స్మార్ట్ క్లాస్ రూమ్స్ స్టూడెంట్స్‌కి ఎలా ఉపయోగపడతాయి అనేది తెలుసుకోవడం కోసం ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ కవితా రాణి గారు, ప్రొఫెసర్ ఇన్ సీఎస్ఈ డిపార్ట్మెంట్ అండ్ ఐక్యూఎస్ఈ ఇన్‌చార్జ్. సో వీరితో మాట్లాడి అసలు స్మార్ట్ క్లాస్ రూమ్స్ అనేది ఏంటి? అండ్ స్టూడెంట్స్‌కి ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది తెలుసుకుందాం. మా దగ్గర 2 టైప్స్ ఆఫ్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి. ఒకటి విత్ టీవీ మేము యూజ్ చేసాం. ఇంకొకటి వైట్ బోర్డును టీవీ యూజ్ చేసాం. స్మార్ట్ బోర్డ్స్ ఇవి. సో ఈ స్మార్ట్ బోర్డ్ అనేది ఈ క్లాస్ రూమ్‌లో ఎంటైర్‌గా 80 స్టూడెంట్స్‌కి క్లియర్‌గా వినిపించేటట్టు ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ వి ఆర్ హావింగ్ స్పీకర్స్ అండ్ ద స్టూడెంట్స్ హూ ఆర్ సిట్టింగ్ ఎట్ ద లాస్ట్ దే కెన్ హియర్ క్లియర్‌లీ. సో ఇక్కడ మేము ఎలా యూజ్ చేస్తున్నామో ఇవాళ రేపు ఏంటి అని అంటే ఇంతకు ముందు ట్రెడిషనల్ వేగా మేము చాక్ అండ్ బోర్డ్ అంటే చాక్ పీస్ తోటి బోర్డ్ మీద రాసి చూపించే వాళ్ళం. ఇప్పుడు ఏంటి అని అంటే అకార్డింగ్ టు దట్ టెక్నాలజీ అనేది డెవలప్ అవుతుంది కాబట్టి నౌ వీఆర్ యూజింగ్ స్మార్ట్ బోర్డ్స్. హౌ వీఆర్ ప్రొజెక్టింగ్ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ టు ద స్టూడెంట్స్. ఇవాళ రేపు ఏంటి అంటే స్టూడెంట్స్కి క్లాస్లో చెప్తున్నాము, అది రికార్డ్ అవుతుంది. పిల్లలు ఇవాళ యాబ్సెంట్ ఉన్న వాళ్ళు రేపు మళ్ళీ వినొచ్చు. వాళ్ళు మళ్ళీ మేము దాన్ని నెక్స్ట్ డే క్లాస్లో కూడా ప్రొజెక్ట్ చేయొచ్చు. దాన్ని వాళ్ళు ఇంట్లో వినొచ్చు, కాలేజ్కి వచ్చి వినొచ్చు, స్టోర్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ టైంలో వాళ్ళకి యూజ్ అయ్యేటట్టు ఏదైతే క్లాస్ చెప్తున్నామో మేము అది రికార్డ్ అయిపోతుంది. సో స్మార్ట్ క్లాస్ రూమ్ ఏంటి అని అంటే మేము క్లాస్కి వచ్చాక మా దగ్గర ఉన్న సిస్టమ్ కానీ మా దగ్గర ఉన్న మెటీరియల్ కానీ ఫస్ట్ వీల్ కనెక్టెడ్ టు ద బోర్డ్. నెక్స్ట్ సో ఐ విల్ షో యూ. నేను ఒక చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్కి చెప్తున్నాను. ఏంటి అని అంటే స్టూడెంట్స్కి హలో వరల్డ్ అని అంటే హలో వరల్డ్ అనే మెసేజ్ని నేను పాస్ చేయాలి. దాన్ని నేను ప్రోగ్రామ్గా ఐఎమ్ డిస్ప్లేయింగ్ ఇట్. ఎగ్జాంపుల్, ఈ ప్రోగ్రామ్ నేను సిలో రాశాను. దీన్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తే పిల్లలకి హెలో వరల్డ్ అనేది ప్రింట్ అయిపోతుంది. సో దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ స్మార్ట్ బోర్డ్ అండ్ దిస్ కెన్ బి రికార్డెడ్ whenever the student want to hear or whenever the student is absent for the class, they can see the lecture anytime anywhere. ఇది ఒక టైప్ ఆఫ్ వే వీఆర్ యూజింగ్ ఆఫ్ స్మార్ట్ క్లాస్ రూమ్ చూసాము. ఇది ఇంకో టైప్ ఆఫ్ క్లాస్ రూమ్. దీంట్లో ఏంటి అని అంటే ఒక బోర్డ్ ఉంటుంది ప్లస్ స్మార్ట్ ప్రొజెక్టర్ ఉంటుంది. ఇక్కడ ఏంటి అని అంటే దిస్ ఇస్ వన్ టైప్ ఆఫ్ ల్యాబ్. ఇక్కడ పిల్లలు ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేస్తారు ల్యాబ్లో, విచ్ వీఆర్ యూజింగ్ ఇన్ అవర్ యూనివర్సిటీ.